స్థానిక ఎన్నికలు వాయిదా పడడంతో ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై పడింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ ఇంకా తమ అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా బీజేపీ జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించడంతో తెలంగాణలో హాట్గా మారింది. బొంతుకు ఏపీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉందని, రామ్మోహన్కు పార్టీలో తీసుకురావాలని, టికెట్ ఇవ్వాలని స్టేట్ పార్టీ చీఫ్ రామ్మోహన్ రావును ప్రతిపాదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై బొంతు రామ్మోహన్ స్పందిస్తూ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారన్న ప్రచారం అవాస్తవమన్నారు. నేను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ స్పష్టం చేశారు. అయితే దీనిపై విశ్లేషకులు ఘాటుగా స్పందిస్తున్నారు. బీజేపీలో ఎవరూ లేరా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై బీఆర్కే న్యూస్ ఛానల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రాజేంద్ర స్పందిస్తూ బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విచిత్రమైన ప్రకటన చేశాడు ఇవాళ. దేనికి సంబంధించి? హైదరాబాద్ నగరం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ తరపున పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరు అన్నటువంటి పరిశీలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఉన్నటువంటి బొంతు రామ్మోహన్, ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీ, అలాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ఆశిస్తూ ఉన్నటువంటి దశలో బీజేపీలో బొంతు రామ్మోహన్ చేర్చుకొని టికెట్ ఇవ్వాలట. అది చెప్పింది ఎవరు? బీజేపీ ఎంపీ అరవింద్. అంటే బీజేపీలో ఇవాళ ఉప ఎన్నికలలో నిలబడటానికి సమర్థమైనటువంటి నాయకులు లేరా? కొత్తగా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఇవాళ నిలబెడితేనే బీజేపీ పార్టీకి ఒక ప్రతినిధి వస్తాడా గెలిచి? వాటిది అంటే బీజేపీ ఈ దేశంలోనే అత్యంత బలమైనటువంటి రాజకీయ పార్టీ. అలాంటి ఒక నేషనల్ పార్టీకి ఇవాళ ఉప ఎన్నిక సందర్భంగా క్యాండిడేట్ దొరకనటువంటి పరిస్థితి ఉన్నదా? పరిశీలన జరుగుతున్నప్పుడు బాధ్యత కలిగినటువంటి ఎంపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? బొంతు రామ్మోహన్ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉందట. ఏంటా బ్యాక్గ్రౌండ్? లాఠీ దెబ్బలు తిన్నారా? జైలుకి వెళ్ళారా? ఏంటి అంత గొప్ప నేపథ్యం ఉందా? ఏబీవీపీ మెంబర్ అయిపోతే సరిపోతుందా రాజకీయ పార్టీల్లో రాణించడానికో, నిలబడ్డానికో, అలాగే ప్రజాప్రతినిధిగా గెలుపొందడానికో? అది కాదు కదా. అసలు బీజేపీ పార్టీకి ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గిస్తున్నామన్నటువంటి కామన్ సెన్స్ లేనటువంటి ఎంపీలు ఏం ఆలోచిస్తారు? అంటే బీజేపీలో ఎవరు లేరా? ఇదే మొదటి ప్రశ్న. ఇదే వేయవలసినటువంటి ప్రశ్న అరవింద్ని. కొత్తగా రేపో మాపో ఎలక్షన్లో నామినేషన్ వేయవలసినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బొంతు రామ్మోహన్ అన్నటువంటి మహానాయకుడా? ఆయన ఏమైనా త్యాగ ఫలితంతో ఇవాళ జనం మధ్యకు వచ్చినటువంటి గొప్ప నాయకుడా? చరిత్ర తీద్దామా అరవింద్. బొంతు రామ్మోహన్ది కానామెట్లో ఎస్సీల ల్యాండ్ తీసుకొని వాటిని రెగ్యులరైజ్ చేసుకొని అడ్డగోలుగా 22A ఉన్నటువంటి భూముల్ని దోచేసుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకులు ఇవాళ మళ్ళీ రాజకీయమైనటువంటి ఇబ్బంది వస్తుందేమో, లేకపోతే చేసినటువంటి వాటిల్లో ఎలాంటి శిక్షలు పడతాయేమో అన్నటువంటి పరిస్థితుల్లో ఒక పాలకపక్షానికి వచ్చి చేరినటువంటి కొంతమంది నాయకులను బీజేపీలో ప్రోత్సహించేటటువంటి తత్వమా? రికమెండ్ చేయబోయే ముందు లేదా ప్రకటన చేయబోయే ముందు ఆలోచించరా? ఎలాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఇవాళ ఎదగాలి అన్నటువంటి ఆలోచన లేనటువంటి పార్టీనా బీజేపీ? డబ్బుంటే చాలా, అలాగే డబ్బు ఖర్చు పెట్టడమే అర్హత, అలాగే ఏ క్వాలిఫికేషన్ బీజేపీ వాళ్ళకి లేకపోతే అత్యంత బలమైనటువంటి నాయకుడు, క్వాలిఫికేషన్స్, క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కన్సర్న్ ఇవన్నీ ఉన్నటువంటి నాయకులు మీ పార్టీలో లేక బొంతు రామ్మోహన్ ఆహ్వానిస్తున్నారా? ఆలోచించండి. ఎందుకు ఇంత డొల్లతనం? ఎందుకు ఇలాంటి పొరపాట్లు? వాజ్పేయి అని ఒక మహానుభావుడు, అద్వానీ అని ఈ దేశంలోనే మనం గర్వించదగినటువంటి నాయకులు, అలాగే మురళీ మనోహర్ జోషి, ఇలాంటి నాయకులు అనేక మంది ఉన్నటువంటి బీజేపీ పార్టీలో మీ అదృష్టం కొద్దీ ఇవాళ ఎంపీగా గెలుపొంది చేయాల్సిన రాజకీయం ఏంటి? మీ పార్టీని మీరు గౌరవించుకోవాల్సిన దశ మీకు లేదా? ఆ బాధ్యత లేదా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకళ్ళని తీసుకొచ్చి గెలిపిస్తేనే బీజేపీ ప్రజాప్రతినిధిగా గెలుపొందే అవకాశమా? వాట్ టు సే?